చాలా మంది దేవుని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే, దే వాంట్ గాడ్ టు గివ్ దెమ్ ది ఫినిష్డ్ ప్రోడక్ట్, బట్ గాడ్ విల్ ఓన్లీ గివ్ యూ ద రా మెటీరియల్. ఇఫ్ యూ వాంట్ ఎ చైర్, గాడ్ విల్ గివ్ యూ ఎ ట్రీ. చాలా మంది తమ జీవితాన్ని ఎట్లా కావాలనుకుంటారు? ఫినిష్డ్ ప్రోడక్ట్ గా కావాలనుకుంటారు. కానీ దేవుడు ఆయన ఫినిష్డ్ ప్రోడక్ట్ నివాడు, ఆయన రా మెటీరియల్ ఇస్తాడు. మీ కుర్చీ కావాలని ప్రార్థన చేస్తే ఆయన చెట్టు ఇస్తాడు. సో యూ మస్ట్ గో అండ్ లెర్న్ హౌ టు బ్రేక్ ద వుడ్, హౌ టు కట్ ద వుడ్. ఆ వుడ్ ని మీరు ఎలా కట్ చేయాలో మీరే నేర్చుకోవాలి. అండ్ దెన్ దాన్ని, ఆ కుర్చీ ఎలా కావాలో అది మీరు డిజైన్ చేసుకోవాలి. చాలా మంది థింక్ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఫర్ దేర్ ప్రేయర్స్. ఐ మీన్ వారి జీవితంలో ప్రార్థనలకి జవాబులు రావట్లేదు. నో, గాడ్ హస్ గివెన్ మెనీ ఆఫ్ యూ ఆల్ ది ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలు అన్నిటికీ జవాబు ఇచ్చేసాడు, బట్ హీ హాస్ గివెన్ ఇట్ ఇన్ ద రా ఫార్మ్. వాటిని రా ఫార్మ్ లో ఇచ్చాడు ఆయన. దిస్ ఇస్ మై ప్రేయర్ టుడే. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, మే యూ రిసీవ్ సమ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. That what all the answers that you received in the raw form, ఆయన రా ఫామ్ లో ఇచ్చిన జవాబులు, అవి వాటిని మీరు చూసి దాంట్లో నుంచి మీరు ఆ ప్రోడక్ట్స్ ని మీరు చేసే సామర్థ్యము, జ్ఞానము మీరు దేవుని దగ్గర నుంచి పొందుకుందురుగాక.